ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు. రజాకార్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కేవలం 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ. ఆహా, నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారిని వచ్చి ఈ అవార్డు ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్. ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఈ రోజు బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. కంగ్రాచులేషన్స్. ఎస్, మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు, బీభత్సాన్ని సృష్టించారు. సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్ సూర్య గారు. మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను అవార్డ్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతని అలాగే దర్శకుల్ని ప్రొడ్యూసర్ శ్రీ కె విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సిద్ధార్థ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకుంటున్నాం. నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ గాను ఎంపిక కాబడింది. వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. చిన్న కథ కాదు అనేటువంటి చిత్రం ద్వారా సున్నితమైనటువంటి చదువుకి సంబంధించిన విషయాన్ని ఎంతో అద్భుతంగా మన ముందుకు చూపించినటువంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. 35 చిన్న కథ కాదులో చదివినటువంటి వాళ్ళందరూ ఆ సైడ్ లో కూర్చున్నట్టున్నారు. శ్రీముఖి వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉత్తమ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయే మేం ఫ్రెండ్స్ అండి ఈ చిత్రానికి గాను అందుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ బనివాసు గారి తరఫు నుంచి మనకి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్.